సార్ ముఖ్యంగా నగరపాలికలో చూస్తే కొన్ని ఏరియాల్లో బాగా అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు. మీరు ఎన్నిసార్లు మీటింగులు పెట్టుకొని అధికారులను హెచ్చరించినా అయినా కూడా మార్పు రాలేదు. అట్లాగే టౌన్ ప్లానింగ్లో కూడా అదే పరిస్థితుంది. కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది అని అక్కడక్కడ విశ్లేషకులు అయితే అనుకుంటున్నారు సార్. దీనిపై ఖచ్చితంగా అండి నేను కామెంట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డ్రైన్లు క్లీన్ చేయించినా కానీ తర్వాత టౌన్ ప్లానింగ్ ఏమన్నా ఇబ్బంది చేసినా ఒక్క ఫైల్ కానీ మేయర్ అప్రూవ్ చేయట్లేదు. ఎక్కడన్నా మా వాళ్ళు వెళ్ళి చేస్తూ ఉంటే క్లీన్ చేస్తూ ఉంటే మాకెక్కడ మంచి పేరు వస్తుందని చెప్పేసి మా నాయకుల మీద ఇబ్బంది పెట్టే పరిస్థితి. దాదాపు 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. దాంట్లో 3-4 మా వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే. ఎక్కడే కానీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఆ డివిజన్లో ఈ కార్యక్రమాలు చేయట్లేదు. కనీసం డ్రైన్ క్లీన్ చేస్తున్నారని కానీ చూడట్లేదు. చూస్తే అవన్నీ చేస్తే తెలుగుదేశంకి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పేసి మొత్తం అంతా కార్పొరేషన్ వ్యవస్థ అంతా నిద్రావస్థలో ఉండేవాటైతే వాస్తవం.